హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్ రేసులో అవకతవకలకు పాల్పడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. సుడా చైర్మన్ కె నరేందర్ రెడ్డి హెచ్చరించారు. నగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో టీఆర్ఎస్ నేత కేటీఆర్ తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం గడుపుకుంటున్నారన్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేటీఆర్ ప్రజలకు చేసిందేమీ లేకపోగా అవినీతి అక్రమాలను పెంచి పోషించారన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకున్న కేటీఆర్ కనీసం రైతు రుణమాఫీని కూడా సక్రమంగా చేయలేకపోయారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేని బీఆర్ఎస్ అధికారం కోల్పోయి మతి స్థిమితం లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తున్నామని, ఇది ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు గడించిన కేసీఆర్ కుటుంబం కొద్ది రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మెండి చంద్రశేఖర్, ఆకుల నరసయ్య, కాశెట్టి శ్రీనివాస్, హర్ష మల్లేశం, మైనార్టీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో నెంబర్ 1 ముద్దాయిగా ఉన్నటువంటి కేటీఆర్ విచారణకు వచ్చి నాకు అడ్వకేట్ లేకపోతే నేను లోపల రాలేను, నేను వాస్తవాలు చెప్తానేమో అనే భయం కొద్దీ పారిపోయినటువంటి కేటీ రామారావు గత ప్రభుత్వం మారిన తర్వాత అధికారం పోయిందని తట్టుకోలేక రోజుకొక అబద్ధాలు, రోజుకొక మాట మారుస్తూ ప్రభుత్వం మీద, ప్రజాపాలన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి కేటీ రామారావు సిగ్గుండాలే. విధానాలు ఖరారు కాకముందే కటింగ్ చేస్తారని, కటింగ్ సీఎం అని ఎట్లా పడితే అట్లా ఏది పడుతుందో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నావు. కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే ఏసీబీ ఏది అవసరం లేదు, నువ్వు పారిపోతే దొరకబట్టి బిడ్డ శిక్షిస్తావని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ప్రజాప్రభుత్వం ఒకవైపు నడుస్తూ ఉంటే అధికారం పోయి తట్టుకోలేక జీవితాంతం గడీల పాలన, రాజుల పాలన నడిపిస్తామని కలలు కన్న మీరు ఇలా అధికారం పోతే తట్టుకోలేక